మనం పూజ్య గురుదేవులు దత్తపాదానంద స్వామి గారితో మనకి ఒక గొప్ప ఆధ్యాత్మిక జీవన విధానాన్ని జీవించేలా, అలాగే ఎన్నో రహస్యాలను ఇంతవరకు మనకు తెలుసు అని అనుకుంటున్నటువంటి ఎన్నో తెలియని విషయాలను మనకు తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం గురువుగారిని ముందుకి మరో ప్రశ్న తీసుకొచ్చాము. గురుగారు, గృహస్థాశ్రమంలో వంశోద్ధారణ అనేది చాలా ముఖ్య భూమికి పోషిస్తూ ఉంటుంది. ఈ వంశోద్ధారణలో చాలామంది మాకు ఎలాంటి వాడు పుట్టాడు, అలాంటి వాడు ఇలా ఏవో రకరకాలు అనుకుంటూ ఉంటారు. అసలు ఈ సమస్య అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? దీనికి వాళ్ళకి ఒక మంచి సంతానం, వాళ్ళని ఏదో ఉత్తమ గతులు ప్రాప్తించే విధంగా, వాళ్ళు ఉండే విధంగా సంతానం, వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వచ్చే విధమైనటువంటి సంతానం, ఇట్లాంటివి కలగడానికి ఈ గృహస్థాశ్రమంలో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాస్త దాని గురించి వివరించండి గురుగారు. హరి ఓం. చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే భారతీయ సంస్కృతికి మూలం గృహస్థ ధర్మమే. ఈ గృహస్థులు ధర్మార్థ కామ మోక్షాలని పాటించాలన్నా, అంతేకాకుండా తమ వంశం అభివృద్ధి చెందడం కోసం అని చెప్పేసి ఈ వివాహ బంధాన్ని ఏర్పరిచారు. అయితే దీనికి అనేకమైనటువంటి మార్మిక విషయాలు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే గృహస్థు తన కుమారుడికి కానీ తన ఇంటిలో ఉన్న కన్యకు కానీ వివాహం చేయాలంటే వాళ్ళ యొక్క 7 తరాల వరకు ఉన్నటువంటి వాటిని అధ్యయనం చేసేవారు. ఎందుకోసం అలా చేయవలసి వస్తుంది అనేటప్పటికీ మనకి పూర్వకాలంలో ఇది దేశ అభివృద్ధికి కూడా వివాహం అవసరమని భావించేవారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఎప్పుడూ కూడాను వివాహం అంటే ఈ ఉన్నత విలువల్ని పాటించడం కోసం ఎప్పుడైతే వీటిని ఆచరించడం ప్రారంభించారో వీళ్ళ మధ్య సామీప్యం పెరగడం కోసం 16 రోజులు పండుగ చేసేవారు. ఈ 16 రోజుల్లోనూ వధువు తరపు వాళ్ళు, వరుని తరపు వాళ్ళు అందరూ సమావేశమయ్యి వాళ్ళకి అంతవరకు తెలుసుకున్నటువంటి తమ జీవన విధానాన్ని, భారతీయ సంస్కృతిలో ఉండేటటువంటి ముఖ్య విషయాల్ని అక్కడ పరిచయం చేసుకుంటూ ఉండేవారు. ఆ ఋతు సమయంలోనే వీళ్ళు కలిసేటట్టుగా చూసేవారు. అసలు ఋతు సమయం అంటే ఏమిటి? వివాహం అంటే ఆ ఋతు సమయంలోనే కలవలసిన అవసరం ఏముంది అని భావించినట్లయితే, వధువు ఎప్పుడైతే రజస్వల అవుతుందో, రజస్వల అయిన దగ్గర నుంచి 5వ రోజు నుండి 16వ రోజు వరకు ఆమె సంతానవతి అవుతుంది. 5వ రోజు, 9వ రోజు, 15వ రోజు ఉత్తమ లక్షణాలు గలటువంటి పుత్రిక జన్మిస్తుంది. ఇక ధీరోదాత్తుడైనటువంటి వంశ గౌరవాన్ని కాపాడేటటువంటి పుత్రుడు కావాలనుకున్నప్పుడు ఏం చేసేవారు అంటే 8వ రోజు, 10వ రోజు, 12వ రోజు, 14వ రోజు, 16వ రోజుని ఉత్తమ లక్షణాలు గల పుత్రుడు జన్మిస్తాడని నమ్మేవారు. ఇక 6, 7, 11, 13 రాత్రులు వాళ్ళు కలవడం నిషిద్ధం. ఒకవేళ అలా కనుక కలిసినట్లయితే ఆ పుట్టే పిల్లలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదో అవలక్షణాలతో పుట్టేవారు. అందుకోసమని చెప్పేసేసి ఇవి నియమాల్ని
ఏర్పరిచారు వాళ్ళు. ఈ నియమాల్ని ఏర్పరచడం ద్వారా ఈ రకమైనటువంటి ఉత్తమ సంతానాన్ని వాళ్ళు పొందడానికి ఇది చేశారు. అలాగ జన్మించిన వాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలను అనుసరించడంలోనూ తమ పెద్దలకు, అంటే మనం చేసిన పుణ్యాలు 7 జన్మల వరకు వెనక 7 జన్మల ముందు వరకు వెళతాయని ఒక నమ్మకం ఉంది. అయినా ఆరోగ్యవంతమైన సంతానం ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎంత చక్కగా జీవించగలుగుతుంది చూడండి. ఇక మరొక విషయం ఏంటంటే, పవిత్రమైనటువంటి భావనతో సంగమించినప్పుడు సంతానం కూడా అటువంటిది ఏర్పడుతుంది. దానికోసమని వీళ్ళు ఏం ఆచరించేవారంటే చాలా నియమాల్ని పాటిస్తూ ఉండేవారు. వాళ్ళు కొద్దిమంది ఏమనుకుంటారంటే ఎక్కువ సార్లు కలిస్తే త్వరగా సంతానం కలుగుతుందనే భావం కొద్దిమందిలో ఉంటుంది. అది చాలా తప్పు. ఒకసారి వరుడు వధువు పవిత్ర సంగమం జరిగిన తర్వాత 2 రోజుల వరకు ఆ జీవన కణాలు సంతానోత్పత్తికి సహకరిస్తాయి. ఎక్కువసార్లు కలవడం వల్ల ఈ సానుకూలత దెబ్బతింటుంది. అంతేకాకుండా సమయం చూసుకోకుండా కలవడం వల్ల కూడా ఈ వంశాభివృద్ధి మాట ఎలాగున్నా అనేక రుగ్మతలతో ఉండిన సంతానం ఏర్పడడానికి కారణం అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ నియమాల్ని పాటించడం అవసరం. మనం చూస్తూ ఉంటాం, పూర్వకాలంలో కొంతమంది మహారాజుకి మంచి సంతానం కావాలనుకున్నప్పుడు, లేదా ఒక ధర్మకర్త కానీ ఒక ధార్మికమైన మార్గంలో ఉన్నటువంటి ఆ ధార్మిక సంస్థలను నడిపే వాళ్ళకి కానీ అటువంటి వాళ్ళ సంతానం కావాలనుకున్నప్పుడు ముహూర్తాలు చూసుకుని వాళ్ళని కలిసేవారు. ఎప్పుడో ఏంటి మనకు చేతస్థం అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. కానీ అలాగ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మంచి సంతానం ఈ భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి సంతానం లభించడం ద్వారా మన భారతీయ సంస్కృతి అభివృద్ధి చెందడానికి మూలమవుతుంది. మన భారతీయ సంస్కృతి గురించే కదా ప్రపంచం అంతా మన దేశాన్ని ఉన్నతంగా భావిస్తోంది. ఈ భారతీయ సంస్కృతికి మూలము గృహస్థ ధర్మమే కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మార్థ కామ మోక్షాలని పాటించడం కోసం తమ వంశం అభివృద్ధి కావాలని భావించే కదా ఈ వివాహ బంధం ఏర్పాటు చేశారు. దానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. ఆ రకంగా చేస్తే మనం మంచి సంతతిని పొంది మన భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయని మన మహాత్ములు మనకి వివరించారు. అంటే గురుగారు, ఇప్పుడు చాలా వరకు గొప్ప గురువులు, యోగులు, పీఠాధిపతులు ఉంటారు కదా, వారి సంతానంలో మరి ఎందుకు ఆ లక్షణాలతో వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఉండరు అని ఒక నడుస్తూ ఉంటుంది కదా, అది దేనివల్ల అంటారు గురుగారు? మన గత జన్మ సంస్కారాలు కొన్ని ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు తెలిసి తెలియక చేసే కొన్ని దుష్కర్మల యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. ఆ ప్రభావం వల్ల కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కడో ఒక పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటు వాళ్ళని ఈ రకంగా బాధిస్తుంది. అందుచేత ఇది ఏంటంటే ఇలాంటి ఏవో పొరపాట్లు జరిగి ఉండొచ్చు. మనకి నీతులు ఆచరించే వాళ్ళకి చెప్పడం వరకు చాలదు. దాన్ని మనం అక్షరాలా అనుసరించి తీరాలి. అలాగ అనుసరించినప్పుడే మనం పూర్తిగా దీన్ని పొందగలుగుతాం. మనం ఇతరులకు చెప్పడానికే ధర్మం అంటే కాదు కదా, మనం ధర్మం అనేది మనం ఆచరించడానికి. ఆ రకంగా చేస్తే మాత్రం ఇది జరుగుతుందని మనకి శాస్త్రం నిరూపిస్తోంది. మనం చూస్తున్నాం కదా, రాజు లక్షణాలు కావలసిన పుత్రుడు కావాలనుకున్నప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏర్పరిచేవారు. అందుకే రాజుకి పట్టపురాని దాంతోపాటు ఇంకా కొంతమంది ఉంటుండేవారు. వాళ్ళు ఎంత త్యాగమూర్తులుగా, ఎప్పుడైతే గర్భవతి అవుతుందో ఆవిడ, మళ్ళీ ఆ పిల్లాడు పాలు తాగడం మానే వరకు కూడా అనేక నియమాలు పాటించేది వాళ్ళు.
మన భారతీయ స్త్రీలకి అంత గౌరవం ప్రపంచంలో ఎందుకంటే వీళ్ళు తమ కోసం ఆలోచించడం ఎప్పుడూ లేదు. తమ ధర్మ రక్షణ కోసం, తన వంశాభివృద్ధి కోసం వాళ్ళు ఇది చేసేవారు. గురువుగారు, ఇదివరకంటే ఎవరైనా ఒకరిని గురువు అని పిలవాలంటే చాలా అర్హతలు ఎన్నో రకాలుగా అన్నీ తెచ్చుకున్న తర్వాతనే పిలిచేవారు. ఇప్పుడు ఎక్కడన్నా ఒక చిన్న ఏదో పుస్తకంలో 4 వాక్యాలు నేర్చుకుని వాటిని చెప్తున్న వాళ్ళకి కూడా గురువు అనటం అనేది పరిపాటి అయిపోయింది. అసలు గురువు అనే దానికి మనం ఏ విధంగా దానికి డెఫినేషన్ అన్నాం అనుకోండి, అది ఏ విధంగా మనం నిర్వచించుకోవచ్చు గురుగారు? గురువు అనేది మనకి ఏది చేస్తే మన ధర్మ రక్షణ జరుగుతుందో, ఏది చేయడం ద్వారా మన భారతీయ సంస్కృతిని మనం ఆచరించడం జరుగుతుందో వాటిని చెప్పిన వాళ్ళే సద్గురువులు అవుతారు. గురువు అనే శబ్దం సరదాగా వాళ్ళు పిల్లలు మాట్లాడుకునేటప్పుడు కూడా ఏం గురువు అనే మాట కూడా వాడుకుంటూ ఉంటారు. అది వాటిని మనం తప్పుపట్టడానికి లేదు. కానీ గురువు అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక విధానం. అది దాన్ని ఆచరించిన వాళ్ళే గురువులుగా మారుతారు. అందుకు వీటిని మనం ఒకరిని తప్పు పట్టడం మంచిది కాదు. కానీ మనం ఎప్పుడూ కూడా మన మూలాల్ని మర్చిపోకూడదు. భారతదేశానికి ఇంత ప్రాముఖ్యత విదేశాల్లో కూడా ఎందుకు ఉంది? వేద సంస్కృతిని మనం మన కోసం దాచుకోలేదు, ప్రపంచానికి అంతటికీ పంచాం. సర్వే జన సుఖినో భవంతు అనే మాటతోటి అందరూ బాగుండాలని ఆశించాం. అందరూ బాగుండాలని మనం ఆశించాము, కానీ మనం మాత్రమే దానివల్ల లాభాన్ని పొందాలని అనుకోలేదు. అందుకనే గురువు అనేవాడు ఇతరులకు ఇవ్వడానికి చూడాలి, తన కోసం ఆలోచించకూడదు, నేను అనేది ఉండకూడదు. సమాజమే నేను అనే భావనలో ఉండాలి. ఆ సమాజ అభివృద్ధి కోసం ఏదైతే మంచిదో దాన్నే చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ గురు మార్గము ముందుకు పెడుతుంది. ఇంద్రియ నిగ్రహం అనేది ఏ విధంగా చేసుకోగలగాలి? ఇంద్రియాలకి నిగ్రహించడం అనేది కరెక్టేనా? ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం అంటే మనకి అనేక రకాల భావాలు ఉన్నాయి. ఆ ఇంద్రియ నిగ్రహం అనే దాన్ని అనేక రకాలుగా అర్థం చేసుకునే ఆస్కారం ఉంది ఇక్కడ. ఇంద్రియ నిగ్రహం అంటే మనం సంయమతో ఉండడం. అంటే మనం సమాజంలో ఉన్నాం ఈనాడు. ఈ సమాజంలో ఉన్నప్పుడు మన యొక్క విధులను పాటిస్తూనే, మన బాధ్యతలను గుర్తిస్తూనే మనం ఇతరులకి కూడా ఇబ్బంది కలిగిన రీతిలో ఉండడమే సంయమన. మనం ఇంద్రియ నిగ్రహం అంటే మన ఉద్రేకాలని ఇది చేయడం అని కాదు. మనం ఏదో చేస్తూ ఉంటాం, ఎవరికీ ఇబ్బంది లేని విధంగా ఉండాలని చెప్పేసేసి మనం వేరే రకంగా ప్రవర్తించడం కూడా మంచిది కాదు. మన ధర్మరక్షణ కోసం ఏదైతే చెయ్యాలో దానికోసం సంయమ పాటిస్తూ ఈ సమాజంలో సమన్వయాన్ని తీసుకురావడం చేసినప్పుడే మన ఇంద్రియాలని మనం ఇంద్రియ నిగ్రహంతో మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇంద్రియ నిగ్రహం అంటే అనేక రకాలుగా తీసుకోవచ్చు. సహజంగా ఏం చేస్తారు, బ్రహ్మచర్యాన్ని పాటించడమే ఇది అనుకుంటారు. బ్రహ్మచర్యం అంటే ఏంటి? బ్రహ్మమును ఆచరించడం, అంతేకాని వేరే రకమైనటువంటి ఇది కాదు. అలాగే భార్యాభర్తలు ఇష్టం వచ్చినట్టు కలవడం కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగాను ఆ ఋతు సమయంలోనే కలవాలి. అది ఏదో ఎంజాయ్మెంట్ కోసం కాదు. వివాహం అనేది వాళ్ళిద్దరికీ సంబంధించింది కాదు, వధువు వరుడికే సంబంధించింది కాదు, 2 కుటుంబాలకు సంబంధించింది, సమాజంలోని అనేక మందికి సంబంధించింది. ఇవన్నీ కలిసి దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆనాడు వివాహాలు జరిగేవి. అంతే తప్ప వివాహం అంటే కేవలం
ఆ ఇద్దరు కలయిక కోసం మాత్రం కాదు. అలాగ అనుకోవడం వల్లే మన మూలాల్ని మర్చిపోవడం వల్లే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. చూసారు కదండి, మనకి అన్నీ తెలుసు అనుకుంటాము, కానీ వివాహ వ్యవస్థ అలాగే భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, ఉత్తమ సంతానాన్ని సమాజానికి అందించినప్పుడే ఉత్తమ దేశంగా తీర్చిదిద్దబడుతుంది. ఎందుకంటే ఉత్తమ పౌరులుగా వాళ్ళు ఉంటారు. ఉత్తమ పౌరులు ఎక్కడైతే ఉంటారో అక్కడ మనకి అత్యుత్తమైనటువంటి దేశం, మనకి దాని యొక్క ప్రగతి మనం చూడగలుగుతాం. అంటే మనం చేసే ఒక చిన్న చిన్న కార్యాలు ఏమైతే ఉన్నాయో వాటి ద్వారా ఎంతో పెద్ద గొప్ప విజయాలను సాధించవచ్చు. ప్రతిదానికి కూడా మనకి ఋషులు అన్నిటికీ కూడా ఒక ముహూర్తాలు పెట్టడం జరిగింది. అలాగే ఏ ఏ సమయాల్లో ఏమేం చేయాలనేది కూడా వాళ్ళు విధి విధానాలని నిర్వచించడం జరిగింది. వాటన్నిటిని పాటిస్తూ, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మా వంశం అభివృద్ధి చెందాలని. వంశం అభివృద్ధి ఉత్తమ యువత యువకుల ద్వారానే జరుగుతుంది. మీకు పుట్టే ఉత్తమ పిల్లల ద్వారానే జరుగుతుంది. వారిని ఏ విధంగా పెంచాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం గురువుగారి దగ్గర తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్తో